ఇరాన్లో ఒక విచిత్రమైనటువంటి అంశం. పబ్లిక్ అందరు రోడ్లెక్కారు. పబ్లిక్కి సంబంధించినటువంటి ఇప్పటికీ దాదాపుగా 580 మంది ప్రాణాలు తీశారు. ఉద్యమకారులు ఎవరైతే పర్షియన్ గవర్నమెంట్ మళ్ళీ కావాలి, పర్షియా రాజ్యం కావాలి, మా మీదన ఇస్లాం రుద్దడానికి వీల్లేదు అంటూ ఆందోళనకు దిగుతున్నారు. మసీదులు దగ్ధం, ఏదైతే ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం చేస్తున్నారో అందులో దాదాపు 3,500-4,000 మందిని అరెస్టులు చేశారు. 580కి చేరింది మరణాలు. అధికారిక లెక్కలు, అనధికారిక ఎంతమంది చచ్చిపోయారో తెలియట్లేదు. అనేక చోట్ల కుప్పలుగా మనుషుల శవాలు పడి ఉన్నాయని చెప్తున్నారు. చనిపోయినటువంటి ప్రతి ఒక్క చోట కూడా అంటే ఎవరైతే ఈ సైన్యం కాల్పుల్లో కానీ పోలీస్ కాల్పుల్లో కానీ చనిపోయారో వాళ్ళ కళ్ళల్లో గుండ్లు ఉన్నాయి. కళ్ళ లోపల నుంచి తుపాకులు పెట్టి పేల్చారు, నోట్లో నుంచి పెట్టి పేల్చారు, తలకాయల లోపల చిల్లులు పడి ఉన్నాయి. అంటే దారుణంగా హింసించి చంపారన్నటువంటి విషయం స్పష్టంగా కనబడుతుంది. ఇదే సందర్భంలో ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి గూఢచార్య సంస్థ మొసాద్ ఒక కీలక ప్రకటన చేసింది. ఇరాన్ ప్రజల వెంట మేముంటాం, మీకు అండగా మేముంటాం, ఎక్కడ ఎట్లాంటి ప్రాబ్లం వచ్చినా మాకు చెప్పండి అని. అంటే ఇజ్రాయెల్ ఏజెంట్లు ఓపెన్గా ఇరాన్లో ఈ ఉద్యమానికి సమర్థించడంతో పాటుగా ఇరాన్ వాళ్ళ ప్రాణాలు తీయడానికి సిద్ధపడుతున్నారు. ఏం జరుగుతుందో చూడాలి.